ఫాస్ట్ పిటిషన్, మెయిన్ పిటిషన్ అండ్ ఇంటరిమ్ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఏసీపీ వాళ్ళు సెకండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 9th రోజు రావాలని కోరడం జరిగింది. ఈ లోపల ఒకవేళ అక్యూజ్డ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించడు, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేయలేము అన్నప్పుడు భావిస్తే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అరెస్ట్ చేస్తారేమని భావిస్తున్నాం మేము. అంటే ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్కు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి? నెక్స్ట్ ఇక్కడ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది, ఈ క్రిమినల్ పిటిషన్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందా? ఫాస్ట్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, ఇక్కడ సమయం ఉన్నది కాబట్టి ఆ సమయం లోపల, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కు దానికి ఒక 1 day టైం ఉంది. ఈ 1 day టైం లోపల ఇక్కడ అంటే ఈ వాళ్ళ తరపున న్యాయవాది, కేటీఆర్ గారి తరపున న్యాయవాది ఏంటంటే ఇంటరిమ్ బెయిల్ అంటే పిటిషన్ వేసే వరకు బెయిల్ ఇవ్వండి, అప్పటి వరకు అరెస్ట్ చేయదని చెప్పి అడగడం జరిగింది. ఇది ఎందుకంటే స్వేచ్ఛాయుత, ఎందుకంటే అటానమస్ బాడీ కాబట్టి మేము దాంట్లో జోక్యం, ఏసీబీ దాంట్లో మేము జోక్యం చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ పంతాలను చేయాలి. సో వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించండి. మీ తప్పులు ఈ తీర్పుతోటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఏ నిమిషమైనా కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయవచ్చు, విచారించుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత పని అటానమస్ బాడీ అండి. ఎందుకంటే ఈ ఏసీ